పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 11వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము నిర్గమకాండం 19వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు ధ్యానించుదాం. ఇజ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలైన సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు. దేవుడు వారిని తన ప్రజలుగా ఏర్పరచుకోవడానికి ఈ స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఇది మన జీవితంలో కూడా ఒక ఆహ్వానం. దేవుడు మనలను పాప బానిసత్వం నుండి విడిపించి తనతో సన్నిహిత సంబంధంతో జీవించమని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఈ సన్నిధిలోనే మన నిజమైన గుర్తింపు మరియు ఉద్దేశం కనిపిస్తాయి. దేవుడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మీరు కన్నులారా చూసితిరి కదా అని పలకటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి గతంలో దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోవడం విశ్వాసాన్ని బలపరుస్తుంది. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో సందర్భాల్లో మనలను కాపాడాడు, నడిపించాడు, ఆశీర్వదించాడు. ఆయన గ్రద్ద రెక్కలపై మిమ్మను మోసుకొని నా యొద్దకు చేర్చుకొంటిని అనే మాట దేవుని ప్రేమను తెలియజేస్తుంది. గ్రద్ద తన పిల్లలను రక్షించినట్లే దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు కూడా ఆయన మనలను విడిచిపెట్టడు. తన కృపతో మనలను మోసుకుని ముందుకు నడుస్తాడు. దేవుడు ఇజ్రాయేలీలకు విధేయతకు పిలుపునిచ్చాడు. నా మాట వినుచు నా నిబంధనను గైకొనిన ఎడల అని చెప్పాడు. దేవుని ఆశీర్వాదాలు కేవలం ఆయన ప్రేమ ఫలితమే కాదు, ఆయన చిత్తానికి విధేయత చూపే జీవితంలో మరింత ఫలవంతమవుతాయి. క్రైస్తవ జీవితం అనేది దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దానిని ఆచరించడం కూడా. మీరు నాకు యాజకులు, రాజ్యమును, పరిశుద్ధ జనమును అయ్యుందురు అనే వాగ్దానం ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. దేవుడు మనలను ప్రత్యేకమైన ప్రజలుగా పిలిచాడు. మన జీవితం ద్వారా ఆయన మహిమను ప్రపంచానికి తెలియచేయాలి. పరిశుద్ధత, ప్రేమ, సేవ, సాక్ష్యం ద్వారా దేవుని రాజ్యాన్ని ప్రతిబింబించటం మన బాధ్యత. ఈ వాక్యం మనం దేవునికి చెందిన వారమని, ఆయన కార్యానికి ఎంపిక చేయబడిన వారమని గుర్తు చేస్తుంది. 2వ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు ధ్యానించినట్లయితే, పౌలుడైన అపోస్తులుడైన పౌలు, మనం ఇంకా బలహీనులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచారు, దేవుడు మనల్ని రక్షించాడు అనే వాక్యంతో మొదలుపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయం మీద పౌలు గారు మనతో ఈనాడు ధ్యానిస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక నీతిమంతుని కోసం కూడా ఎవరైనా ప్రాణం ఇవ్వటం అరుదు. కానీ యేసు మనం పాపులమై ఉన్నప్పటికీ కూడా మన కోసం శిలువపై తన ప్రాణాన్ని అర్పించారు. ఇది దేవుని కృప ఎంత గొప్పదో తెలియజేస్తుంది. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు అనే వాక్యం దేవుని ప్రేమకు శిఖరాగ్రం. మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఆయనకు విరోధంగా జీవిస్తున్నప్పుడు కూడా ఆయన మనలను ప్రేమించాడు. దేవుని ప్రేమ మన పనుల మీద ఆధారపడదు, అది ఆయన స్వభావం నుండి ప్రవహిస్తుంది. ఈ ప్రేమ మనలను మార్పు చెందేలా చేస్తుంది. క్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. యేసు శిలువ బలి ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మన పాపములను తొలగించబడినవి. కాబట్టి విశ్వాసులు భయంతో కాకుండా ధైర్యంతో దేవుని చెంతకు రావాలని కోరుకుంటూ ఉన్నాడు.
క్రీస్తు చేసిన కార్యం సంపూర్ణమైనది. ఆయన ద్వారా మనకు రక్షణ మరియు సమాధానం లభించింది. ఒకప్పుడు మనం దేవునికి శత్రులమై ఉన్నప్పటికీ యేసు మరణం ద్వారా దేవునితో సమాధానపడ్డాం. ఇప్పుడు ఆయన పునరుత్థాన జీవితం ద్వారా మనం రక్షింపబడుతూ ఉన్నాం. క్రీస్తు జీవించి ఉన్న ప్రభు ఆయన నేడు కూడా మన కొరకు మధ్యవర్తిత్వం చేస్తూ మన విశ్వాసాన్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ భాగం చివరిలో పౌలు మనం దేవునిలో ఆనందించుచున్నామని చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం కేవలం పాప క్షమాపణ మాత్రమే కాదు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం, దేవుని కోసం జీవించటం, మరి దేవునిలో ఆనందించటం, క్రీస్తు ద్వారా మనకు లభించిన సమాధానం, ప్రేమ, రక్షణను జ్ఞాపకం చేసుకోవటం, ప్రతిరోజు కృతజ్ఞతతో జీవించాలి. దేవుని ప్రేమ మన జీవితానికి ఆశను, శాంతిని, నిత్య జీవ భరోసాను అందిస్తూ ఉంది. మరి ఈనాటి సువార్త పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం నుండి 10వ అధ్యాయం 8వ వచనం వరకు. యేసు జన సమూహంలను చూసినప్పుడు వారిపై కనికరపడ్డాడు. వారు కాపరి లేని గొర్రెల వలె అలసిపోయి చెదరిపోయి ఉన్నారు. యేసు హృదయం కరుణతో నిండిన హృదయం. ఆయన ప్రజల బాహ్య అవసరాలను మాత్రమే కాదు, వారి ఆంతరంగిక బాధలను కూడా చూశారు. నేడు కూడా మన జీవితంలోని గాయాలు, ఆందోళనలు, నిరాశలు ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఆయన మనలను ప్రేమతో తన దగ్గరకు పిలుస్తూ ఉన్నాడు. పంట విస్తారంగా ఉంది, కానీ పనివారు కొద్దిమంది అని యేసు చెప్పాడు. దేవుని రాజ్యం కోసం పనిచేసే సేవకులు అవసరం ఎప్పుడూ ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు తన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి పిలువబడ్డాడు. మనం కేవలం ప్రార్థించే వారిగా కాకుండా దేవుని పిలుపుకు స్పందించి సేవ చేసేవారిగా ఉండాలి. యేసు తన 12 శిష్యులను పిలిచి వారికి అధికారాన్ని ఇచ్చాడు. పవిత్రత, ఆత్మలపై, వ్యాధులపై, బలహీనతలపై విజయం సాధించే శక్తిని వారికి ప్రసాదించాడు. ఇది సేవ మాత్రమే కాదు, దేవుని శక్తి ద్వారా జరుగుతుందని గుర్తు చేస్తుంది. మన స్వార్థం, సామర్థ్యం పరిమితమైందే అయినప్పటికీ దేవుని కృప మరియు శక్తి మన ద్వారా గొప్ప కార్యములను చేయగలదు. యేసు శిష్యులను పంపిస్తూ దేవుని రాజ్యం సమీపించింది అని ప్రకటించమని చెప్పాడు. సువార్త యొక్క ప్రధాన సందేశం ఆశ, రక్షణ మరియు దేవుని ప్రేమ. నేడు మనం ఈ మాటలు, ప్రవర్తన, ప్రేమ, క్షమాపణ ద్వారా ఈ సువార్తను ప్రపంచానికి తెలియచేయాలి. మన జీవితం ఇతరులను దేవుని వైపు నడిపించే వెలుగుగా ఉండాలి. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి అని యేసు మాట క్రైస్తవ సేవ యొక్క హృదయాన్ని తెలియజేస్తుంది. దేవుడు మనకు కృపను, ప్రేమను, క్షమాపణను ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి మనం కూడా స్వార్థం లేని ప్రేమను పంచాలి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. సువార్తను ప్రకటించాలి. దేవుని వరాలను మన కోసం మాత్రమే కాక ఇతరుల ఆశీర్వాదం కోసం ఉపయోగించాలి. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ గల పరలోక తండ్రి, కరుణతో నిండిన యేసుక్రీస్తువా, నీవు జన సమూహాలపై చూపిన కనికరాన్ని మా హృదయాల్లో కూడా నింపండి. నీ రాజ్యం కోసం పనిచేసే నమ్మకమైన సేవకులుగా మమ్మల్ని మలచుము. భయాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుము. నీ ప్రేమను, సువార్తను, నీ శాంతిని ప్రపంచానికి చాటే సాధనాలుగా మమ్మల్ని ఉపయోగించుము. బలహీనులను బలపరచడానికి, నిరాశతో ఉన్న వారికి ఆశను అందించడానికి, బాధల్లో ఉన్న వారికి ఓదార్పును ఇవ్వడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కుమ్మరించుము. మా జీవితమంతా నీ మహిమకే అంకితం అవునుగాక. ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు యొక్క 11వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా దయగల దేవుడు మన యొక్క జీవితాలను ఫలభరితము చేయనుగాక. మనం చేయు ప్రతి పనిలో ఆయన దయ, కనికర, కటాక్షములు ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక. సకల సర్వశక్తుల సర్వేశ్వరుడు మనందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామం.